పచ్చిశనగపప్పు నానబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బొబ్బట్లు చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మైదా అస్సలు యూజ్ చేయమండి. ఓన్లీ గోధుమ పిండితో మాత్రమే మనం ఈ బొబ్బట్లు చేసుకుంటాము. 1 కప్పు గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని ఒక అరగంట పాటు మూత పెట్టేసి బాగా నానబెట్టుకోవాలి పిండిని. ఒక గిన్నెలో 1 కప్పు బెల్లం వేసేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకొని బెల్లం బాగా కరిగించుకోవాలి. ఒక కడాయిలో 2-3 స్పూన్స్ నెయ్యి వేసేసుకొని 1 కప్పు శనగపిండి వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత 2 స్పూన్స్ సూజీ రవ్వ కూడా వేసుకొని బాగా వేయించేసుకున్న తర్వాత కరిగించుకున్న బెల్లం వాటర్ని కూడా వేసేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి. కన్సిస్టెన్సీ అనేది జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత అది కాస్త గట్టిపడుతుంది. బటర్ పేపర్ పైన పూర్ణం పెట్టుకొని బొబ్బట్లు ప్రెస్ చేసుకొని నెయ్యి వేసుకొని బాగా కాల్చుకుంటే వేడి వేడి బొబ్బట్లు రెడీ అయిపోతాయి. చాలా త్వరగా చేసుకోవచ్చు. ట్రై చేయండి.